అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 51వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా ఇప్పుడు 50-51వ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పారనేది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విధముగా సమత్వ బుద్ధిని ఆశ్రయింపమని అర్జునుని ఆదేశించి, అంటే 49వ శ్లోకంలో ఆదేశించి 2 శ్లోకములలో అంటే 50-51వ శ్లోకములలో సమతా బుద్ధియుక్తులైన మహాత్ములను ప్రశంసించుచు కర్మయోగమును అనుష్ఠింపమని మళ్ళీ అర్జునుని ఆదేశించుచు దాని ఫలమును కూడా తెలుపుచున్నారు. మనం ఆల్రెడీ 50వ శ్లోకం చదువుకున్నాం. ఇప్పుడు 51వ శ్లోకం చదువుకుంటున్నాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇది 50వ శ్లోకానికి కంటిన్యూషన్ కాబట్టి ఆ శ్లోకం మీనింగ్ ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు మనం. ఏలననగా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేదారు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. ఇక్కడ ఇలా ఎందుకు చెప్పారన్నది తెలుసుకుందాం. అంటే బుద్ధియుక్తులైన ఆ మనుష్యులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేదురు అని అనటంలో ఆంతర్యం ఏంటనేది తెలుసుకుందాం మనం. బుద్ధియుక్తులైన ఆ మనుషుల యొక్క సమత్వ యోగ ప్రభావముచే జన్మాంతరముల యందును మరియు ఈ జన్మయందును వారి చేత చేయబడిన సమస్త కర్మల యొక్క ఫలముల సంబంధము విచ్ఛేదమగును. తత్ఫలితముగా వారు జనన మరణ చక్రము నుండి శాశ్వతముగా ముక్తులగుదురు. కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులగుట అనగా ఇదే. ఏలననగా త్రిగుణ కార్య రూపములైన సాంసారిక పదార్థముల యందలి ఆసక్తియే పునర్జన్మకు హేతు. వారి యందు అంటే బుద్ధియుక్తులైన జ్ఞానుల యందు అది అంటే ఆసక్తి. అంటే బుద్ధియుక్తులైన జ్ఞానుల యందు ఆసక్తి ఏమాత్రము ఉండదు కనుక వారికి పునర్జన్మ ఉండదు అంటున్నారు. నమస్కారం.